దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఒక మహిళా శక్తిని కలవబోతున్నాం. అలాగే నాన్నగారు మొదలుపెట్టిన అలైబలై కార్యక్రమానికి చైర్పర్సన్ గా ఉంటూ నాన్నగారు చాలా సౌమ్యులు. మీరు ఫైర్ బ్రాండా లేక మీరు కూడా సౌమ్యులా? అవసరం తగ్గట్టు ఎక్కడైతే ఫైర్ బ్రాండ్ ఉండాల్సి వస్తుందో అక్కడ ఉంటా. నవరాత్రులు ఎలా చేసుకుంటారు మీరు స్పెసిఫిక్ గా? చిన్నప్పటి నుంచి మా అమ్మ బాగా పూజలు చేస్తుంది. సో ఆ 9 days మేము ఇంట్లో అంతా ఉపవాసం ఉండి, సో అట్లా నాకు మై ఫాండెస్ట్ మెమరీస్ అండ్ వెయిట్ చేస్తూ ఉంటా ప్రతి ఇయర్ ఆ దసరా 9 days కోసం అని. సో మీరు బతుకమ్మ ఆడతారు అయితే? చాలా చాలా. నాకు 2 ఆడపిల్లలు. సో మా ఇంట్లో బతుకమ్మ పండుగ ఇస్ స్పెషల్ ఇది నాకు. సో అలైబలై కార్యక్రమం అది నాన్నగారు మొదలు పెట్టినప్పుడు ఏంటి ఆంతర్యం, దాని ఎలా మీరు కార్యక్రమం కొనసాగిస్తారు? తెలంగాణ ఉద్యమం టైంలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక వేదిక మీద ఉండాలి, కక్షలు సాధింపులతోటి వచ్చే ఉద్యమం కాదు, అందరం కలిసి నడిస్తే వస్తుంది అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం అలైబలై. సక్సెస్ఫుల్లీ 20 years అయిపోయింది ప్రోగ్రామ్ చేపట్టి. ఈరోజు మనిషి మనిషి మధ్య కులాలు మతాల ఈ విధ్వంసాలు ఎందుకు ఎక్కువైపోయాయి, విద్వేషాలు ఎందుకు ఎక్కువైపోయాయి? అంటే మన మూలాల్ని మనం మర్చిపోవడము అని అనిపిస్తుంది నాకు కూడా. అంటే మనం ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ దీనికి మాత్రం. అంటే ఇప్పుడు నేను ట్రోలింగ్ కామెంట్ ఎవరో పెడతారండి, బూత్ కామెంట్లు పెడతారు, దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఇగ్నోర్ చేయాలంటారా? లేదు, ఇగ్నోర్ చేయొద్దు. డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. ఏ తీరుగా అంటే తమ్ముడితో మీ రిలేషన్షిప్ ఎలా ఉండేదండి? ఇట్ వాజ్ వెరీ స్పెషల్. నాకు మాత్రం అంటే ఒక మై స్ట్రాంగెస్ట్ పిల్లర్ పోయినట్టు అనిపిస్తుంది. 6 months తర్వాత ఆయనకి సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ రాలేదు, అయినా అసలు ఎక్కడ కృంగలేదు. అది అయిపోగానే 11th day అయిపోగానే భగవద్గీత ఓపెన్ చేసి కూర్చున్నాడు. లూజింగ్ సంబడి అంటే 22 years ఏజ్లో మనిషి అట్లా 5 minutesలో కొలాప్స్ అవుతాడు అన్నది నేను తర్వాత విన్నా. ఇట్లా చాలా మందికి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ. ఇవాళ మనం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఒక మహిళా శక్తిని కలవబోతున్నాం. నిజానికి వారి తండ్రి గారు అందరికీ సుపరిచితులు, ఒక చాలా లెజెండరీ రాజకీయ నాయకులు. భారతీయ జనతా పార్టీలో ఎన్నో దశాబ్దాల పాటు వారి సేవలను అందిస్తూ వారు గవర్నర్గా వారి సేవలను అందించిన పరిస్థితి కూడా చూసాం. ఆయనే శ్రీ బండారు దత్తాత్రేయ గారు, నేషనల్ లెవెల్లో ఉండే లీడర్. వారి సుపుత్రిక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ, అలాగే నాన్నగారు మొదలుపెట్టిన అలైబలై కార్యక్రమానికి చైర్పర్సన్ గా ఉంటూ, అలాగే సాంస్కృతిక సాంఘిక సామాజిక రాజకీయ అంశాల్లో యాక్టివ్గా పాలు పంచుకుంటూ తన ముందుకు తీసుకెళ్తున్నారు వారి జీవితాన్ని. వారే అందరికీ సుపరిచితులు బండారు విజయలక్ష్మి గారు. చక్కగా కళకళలాడుతూ చిన్నారి అమ్మవారిలాగే వాళ్ళ మన సాక్షి స్టూడియోస్కి వచ్చారు. నమస్తే అండి. చాలా సంతోషం మిమ్మల్ని చూడడం. యా, చిన్నప్పుడు ఎప్పుడో మీ గురించి తెలుసుకున్నాం. అప్పుడు నేను కెరీర్ మొదలు పెట్టినప్పుడు. ఇప్పుడు మీరు పెద్ద పిల్ల అయ్యారన్నమాట. మీరు ఫస్ట్ నాన్న ఇంటర్వ్యూ డే విత్ లీడర్ అని ఎలక్షన్స్ అప్పుడు తీసుకున్నప్పుడు, అందుకే మీరు నమస్తే పెడితే పెట్టద్దు, నాకన్నా చాలా పెద్దవారు అని అన్నాను. తప్పకుండా. కానీ ఆశీస్సులు మీకు చాలా బాగా లక్షణంగా నాన్నగారి బాటని ముందుకు తీసుకెళ్తున్నారు. నాన్నగారు చాలా సౌమ్యులు. మీరు ఫైర్ బ్రాండా లేక మీరు కూడా సౌమ్యులా? అవసరం తగ్గట్టు. అవసరానికి తగ్గట్టు ఎక్కడైతే ఫైర్ బ్రాండ్ ఉండాల్సి వస్తుందో అక్కడ ఉంటా. అనవసరమైన దాంట్లో పెద్ద ఇన్వాల్వ్ అయ్యి వరలడం అది నచ్చదు. ఈ నవరాత్రులు ఎలా చేసుకుంటారు మీరు స్పెసిఫిక్ గా? చిన్నప్పటి నుంచి మా అమ్మ బాగా పూజలు చేస్తుంది. సో ఆ 9 days మేము ఇంట్లో అంతా ఉపవాసం ఉండి అట్లా నవరాత్రులు చేసుకోవడం అన్నది నాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తుండిపోయిన విషయం. సో నేను 6th standard ఉన్నప్పటి నుంచి 9 days ఫాస్టింగ్ చేసి రాత్రి అందరం కలిసి కూర్చొని తినడము, అట్లా ఇంట్లో భజన అది పూజ చేయడం, హోమాలు చేయడము. సో మాకు దసరా ఇదే తెలంగాణలో చాలా పెద్ద పండగ. ఆ 9 రోజులు నవరాత్రి పూజలు కూడా చాలా విశేషమైనవి. సో అట్లా నాకు మై ఫాండెస్ట్ మెమరీస్ అండ్ వెయిట్ చేస్తూ ఉంటా ప్రతి ఇయర్ ఆ దసరా 9 days కోసం అని. ఆ సిటీలో ఉన్న అన్ని అమ్మవార్ల గుళ్ళకు కూడా వెళ్ళడము, ఒడి బియ్యాలు పోయడము, అట్లా ఈ 9 days అంతా అమ్మవారి పూజలో ఉండడం చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఒక విషయం అడుగుతాను, మీరు ఒప్పుకుంటారు లేదా నాతో చెప్పండి ఓపెన్ గా. బతుకమ్మ సంప్రదాయం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో, అంటే ఇదివరకు ప్రాంతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో
దీనికి ఒక కొత్త ఉనికి వచ్చింది దసరా నవరాత్రుల పండగకే ఒప్పుకోవచ్చా మనం? అంటే అది 2 వేస్. మనకు బతుకమ్మ అనేది చాలా ప్రాచీనమైన పండగ. మేబీ తెలంగాణ ఉద్యమం టైంలో అది కొంచెం పొంచిపుచ్చుకోవడం గానీ, దాన్ని స్టేట్ ఫెస్టివల్‌గా మనం డిక్లేర్ చేసుకొని ముందుకు పోవడం గానీ, అది ఆ 9 రోజులు వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు చేయడంతో కొంచెం గుర్తింపు రావడం వాస్తవమైనా గూడా, దేవీ నవరాత్రులకు గూడా చాలా ప్రత్యేకమైన ఇది ఉంటది మన సంస్కృతిలో గానీ, మన ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో గానీ మాతను పెట్టడము, జాగరణ చేయడము, మన పూజలు చేసుకోవడం, అట్లే బతుకమ్మ 9 రోజులు చేసుకోవడం. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇది గుర్తు, ఇట్లాగే గుర్తు. అమావాస్య నుంచి మొదలు పెడితే ఒక రోజు వదిలేసి ఆ 9 రోజులు బతుకమ్మని చేసుకొని ఆడడం అన్నది సంస్కృతి. సో మీరు బతుకమ్మ ఆడతారైతే? చాలా చాలా. నాకు 2 ఆడపిల్లలు. సో మా ఇంట్లో బతుకమ్మ పండుగ ఇస్ స్పెషల్ ఇది నాకు. నిజంగా అసలు ఒక అద్భుతమైన కళ వస్తుంది మన. అదొక మంచి, అంటే ఎంత ఇంపార్టెంట్, ప్రకృతిని పూజించడం, అట్లా పూలను అమర్చి ఒక ఉద్యమానికి పనికొచ్చిన దేవతే మనకి ఎంత గొప్ప విషయాన్ని నేర్పిస్తుంది అన్నది కూడా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవడం బాగా అనిపిస్తుంది. అవును. సో అలాయ్ బలే కార్యక్రమం అది నాన్నగారు మొదలు పెట్టినప్పుడు ఏంటి ఆంతర్యం, దాని ఎలా మీరు కార్యక్రమం కొనసాగిస్తారు? తెలంగాణ ఉద్యమం టైంలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక వేదిక మీద ఉండాలి, కక్షలు సాధింపులతోటి వచ్చే ఉద్యమం కాదు, అందరం కలిసి నడిస్తే వస్తుంది అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం అలాయ్ బలే. తెలంగాణ వచ్చిన తర్వాత మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, ప్రతి సంవత్సరం కొత్త యువతరానికి మన సంస్కృతి చూపించడం, దేశం నలుమూలల నుంచి రాజకీయ నాయకుల్ని కానీ సినిమా యాక్టర్స్ని కానీ తీసుకొచ్చి మన సంస్కృతిని చూపించడం, దాన్ని గౌరవించడం, అట్లా ఆ ఎజెండాతో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ 20 years అయిపోయింది ప్రోగ్రామ్ చేపట్టి. దేవుడి దయ వల్ల అంటే చాలా మందికి ప్రోగ్రామ్ రీచ్ అవ్వడము, చాలా మంది కళాకారులు మనం ఈ డయస్ నుంచి ఉన్న వాళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ రావడము, 2 ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఫస్ట్ వేదిక కూడా అలాయ్ బలే. సో అట్లా దాని ఇంపార్టెన్స్ రోజు రోజుకి పెరగడము, ఆ ఉద్దేశం మట్టుకు అట్లే ఉంది, ఆ తెలంగాణ సంస్కృతిని చూపివ్వాలి అన్న ఉద్దేశం మట్టుకు అట్లే అలైవ్గా పెట్టి కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇప్పుడున్న అంటే ఇప్పుడు నిజంగానే ఒక ఉత్తేజితమైన ఒక చైతన్యభరితమైన వాతావరణం అయితే వచ్చింది, అందరూ ఏదో దూసుకెళ్ళాలి అని దేశవ్యాప్తంగా కూడా. సో ఖచ్చితంగా అది ఒప్పుకోవాలి. కానీ మరొక విధంగా విజయలక్ష్మి గారు మీ పెంపకాన్ని కంపేర్ చేసుకుని, ఒకప్పుడు ఒక చాలా సౌభ్రాతృత్వం కనిపించే దేశంలో ఈరోజు మనిషి మధ్య కులాలు మతాల ఈ విధ్వంసాలు ఎందుకు ఎక్కువైపోయాయి, విద్వేషాలు ఎందుకు ఎక్కువైపోయాయి? అంటే మన మూలాల్ని మనం మర్చిపోవడము అని అనిపిస్తుంది నాకు కూడా. అంటే మనం ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ దీనికి మాత్రం. అంటే ఇప్పుడు నేను నా 2 కూతుర్ని పెట్టుకొని న్యూస్ ఛానల్ చూడాలంటే నాకు భయం వేస్తుంది, అంటే ఎక్కడ ఎవరేం మాట్లాడతారో, ఆ బూతు మాటిని నా బిడ్డ ఇదేందని అడుగుతుందేమో అన్నది వచ్చేసి చాలా ఎక్కువైపోయినాయి కదా. నేను దాన్ని కూర్చోబెట్టుకొని న్యూస్ చూడలేను. అంటే బ్యాక్ దెన్ ఇట్ వాజ్ నాట్ లైక్ దట్. మన అంతా కూర్చొని న్యూస్ చూడడం ఇస్ అది మై పార్ట్ ఆఫ్ మై లైఫ్, అది అట్లా గుర్తుండిపోయింది. సో సమాజం కూడా మేబీ ఇప్పుడు పాలిటిషియన్స్లో కూడా 4 బూతులు మాట్లాడగానే హీరోని అయిపోతా అనుకోవడము, సినిమా స్టార్లు కూడా ఇంకేదో మాట్లాడితే ఏదో అయిపోతాం అనుకోవడము, దాన్ని మనం ఎంకరేజ్ చేయడము కాకుండా మంచితనానికి ఒక 4 మాటలు మాట్లాడిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. సో మేబీ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు వర్క్ టుగెదర్, అందరం కలిసి మంచిని ప్రాపగేట్ చేయగలిగితే సొసైటీ మారుతుందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగానండి. అంటే ఆ విధమైన థింకింగ్ అవసరం, టాలరెన్స్ అవసరం. అండ్ ఇప్పుడు డివిజన్ మన సోషల్ మీడియాలో కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దేవుడి పేరుతో తిట్టుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళని, వాళ్ళు వీళ్ళని, వాళ్ళ పురాణాలు తీసి వీళ్ళు తిడతారు, వీళ్ళ పురాణాలు తీసి వాళ్ళు తిడతారు, అది చూసి ఇంకో 10 మంది తిడతారు. మనలో మనకు కూడా సమైక్యత లేకపోవడము, అంటే టాలరెన్స్ లెవెల్స్ అన్నది ఇట్స్ బికమ్ 0, అది ఉండకూడదు అని అనుకుంటా ఉంటాం. మేబీ దట్స్ ఆల్సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఇంటి నుంచి మొదలవ్వాలి. ఇంట్లో మనం పిల్లలకి నేర్పించుకునేది మన కల్చరల్ స్టోరీస్, మన మైథలాజికల్ స్టోరీస్, ఎవ్రీ స్టోరీ హ్యాస్ అ బ్యూటిఫుల్ మారల్ అట్ ఎండ్ ఆఫ్ ద డే. అంటే ఇప్పుడు తండ్రిని గౌరవించడం అన్నది ఇట్స్ గాన్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఆ నాన్న మాట నేను ఎందుకు వినాలి అన్న తీరికి వచ్చేసింది ఈ రోజు యువత. దట్ హ్యాస్ టు చేంజ్ కదా. ఇప్పుడు అమ్మ ఇంట్లో కూర్చుంటుంది, అమ్మకేం తెలియదు, ఆ మెంటాలిటీ మారిపోవాలి. దట్ ఈస్ వెన్ ఉమెన్ ఆర్ యాక్చువల్లీ సెలబ్రేటెడ్. అప్పుడు అమ్మకి ఇచ్చే ఇంపార్టెన్స్ నుంచి మొదలవుతుంది వేర్ ఉమెన్ సెలబ్రేషన్ అన్నది. మీరు ఇంట్లో ఉన్న పనిచేసే వాళ్ళకి మర్యాద ఉండదు, అమ్మకి మర్యాద ఉండదు, నేను కన్న తల్లికి ఉండదు, భార్యకు ఉండదు. అక్కడి నుంచి బయటకు వచ్చి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నా, మాతను పూజించినా ఇంకా దానికి అర్థమే లేదు కదా. అవును, ఖచ్చితంగా మీరు కరెక్ట్గా చెప్పారు. సరే, అమ్మవారి తత్వం ఏం చెప్తోంది మనకని మీ అభిప్రాయం? ఎందుకంటే మీరు ఒక మహిళా శక్తిగా ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ
పబ్లిక్ లైఫ్లో ఉండే మహిళలు ఈరోజు చాలా విషయాలు తట్టుకోవాల్సి వస్తుంది. మాటలు పడాలి, కామెంట్లు పడాలి, సోషల్ మీడియా ట్రోలింగ్లు పడాలి, ఇష్టం వచ్చిన కాడికి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. ఎవ్వరూ వ్యవస్థ ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. చేతులు కట్టిన ఒక ట్రోలింగ్ కామెంట్ ఎవరో పెడతారండి, బూత్ కామెంట్లు పెడతారు. దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఇగ్నోర్ చేయాలంటారా? లేదు, ఇగ్నోర్ చేయొద్దు. డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. ఏ తీరుగా అంటే ఆ చెప్పే వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఇంకో మహిళను అనాలి అంటే భయపడేలాగా మనం డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే సొసైటీ అట్లా ఇగ్నోర్ చేస్తూ పోతా ఉంటే ఇంకో 100 వస్తాయని నేను అనుకుంటా. మీరు అన్నట్టు అమ్మవారి రూపమే అది కదా. అంటే అన్యాయాన్ని, దుర్మార్గాన్ని విష్ణుమూర్తిలాగా ఆమె ఇంకో రూపం చూపించకుండా తనంతలు తాను ముందుకొచ్చి కొట్లాడిన రూపమే అమ్మ రూపం, శక్తి రూపం. సో ఈరోజు మహిళలు కూడా మనం ఎవరో ఏదో రూపం తీసుకొని వస్తాము, మన వెనక నా సంస్థ మాట్లాడుతుంది, లేకపోతే నా తండ్రి మాట్లాడతాడు, సోషల్ మీడియాలో నేను ఇంకో ఛానల్తో మాట్లాడిస్తా అన్నది కాకుండా మనది మనమే ఫస్ట్ మనమే ముందుకొచ్చి అది తప్పు అన్నప్పుడు మాట్లాడితేనే సమాజం మారుతుందని అనుకుంటాను. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నిజంగా పోరాడే శక్తి యుక్తులు ఆడపిల్లలకి మనం ఇవ్వాలండి. నిజంగా, ఎందుకంటే మనం తిరిగి మాట అనలేక ఎందుకులే మనకెందుకులే అనకూడదు, ఊరుకుని పో, నా గల్లీలో నిన్ను టీజింగ్ చేస్తున్నారా, ఏం టీజింగ్, గల్లీలో పోరాళ్ళు ఏదో అంటున్నారు పోరగాళ్ళు, అటువైపు వెళ్ళొద్దంట. అది రాకూడదంట, అది ఎదిరించాలి. డెఫినెట్ గా అటు వెళ్ళాలి, పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. సమాజం ఏ తీరుగా ఉంటుందో వాట్ ఎవర్ రూల్స్ అదే ఆ రూల్స్ బట్టి పోరాటం చేయాలి. ఆడపిల్లలకు అదే నేర్పించాలి. మనది మనమే ఫస్ట్, యూ హ్యావ్ టు, ఆ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది వస్తేనే సమాజం మారుతుంది. అవును, ఖచ్చితంగా అది. సో మరి ఈ సందర్భంగా మీరు అమ్మవారిని వేడుకుంటూ ఏం కోరుకుంటున్నారు? మీకోసం, మీ కుటుంబం, మీ ఆడపిల్లల కోసం? ఎప్పుడు ఏది కరువు లేకుండా చూసుకుంటుంది అమ్మ. ఇంకే ప్రత్యేకంగా ఏం కోరిక లేదండి. ఐఎమ్ బ్లెస్డ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. కానీ నా శక్తికి మించి భారతీయ జనతా పార్టీ పరంగా కృషి చేయాలి. సమాజంలో ఎంతో కొంత మార్పు మనం తీసుకురావాలి, చాలా అంతవరకు. సో మీరు విజయలక్ష్మి గారు, హౌ డస్ యువర్ డే బిగిన్? I start with a walk అండి. అండ్ ఐ హ్యావ్ 2 children. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాక మై ట్రైనర్ కమ్స్ హోమ్, అట్లా ట్రైనింగ్ కొంచెం తీసుకుంటా. మై హస్బెండ్ ఇస్ అ డాక్టర్, ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయి పిల్లలు వెళ్ళిపోయినాక మై డే స్టార్ట్స్ అట్ అబౌట్ 8:39. ఐఎమ్ టు మై ఆఫీస్. ఇంకా అట్లా డివిజన్ వైజ్ కార్యకర్తల్ని కలుసుకోవడము, పార్టీ పరంగా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే, ఇప్పుడు నావి 2 ఫౌండేషన్స్ ఉన్నాయి, అలైబలై ఫౌండేషన్ అండ్ మా తమ్ముడు పేరు మీద పెట్టింది బండారు వైష్ణవ్ ఫౌండేషన్ అని. ఆ 2 ఫౌండేషన్ పనులు చూసుకోవడము. అండ్ అగైన్ దట్స్ హౌ, అంటే ఇంకా ప్రోగ్రామ్స్ ఎట్లుంటే అట్లా ఇట్ గోస్ ఆన్. తమ్ముడితో మీ రిలేషన్షిప్ ఎలా ఉండేదండి? ఇట్ వాస్ వెరీ స్పెషల్. నాకు మాత్రం అంటే ఒక మై స్ట్రాంగెస్ట్ పిల్లర్ పోయినట్టు అనిపిస్తుంది. అండ్ వెరీ యంగ్ ఏజ్ అవ్వడం కూడా నా మీద పడే చనిపోయినాడు ఆయన. సో అది అంటే సడన్లీ నాకు అప్పటిదాకా, దాని తర్వాత విన్నా నేను స్టోరీస్ అట్లా యంగ్స్టర్స్ 6 minutes గ్యాప్ అనుకుంటా నా మీదే ఒకసారి పడ్డాడు. నేను ఇమీడియట్గా వెళ్ళి మా అక్క మా ఇంటి పైన ఉంటారు ఇద్దరు, దే ఆర్ డాక్టర్స్, షీఈస్ అ గైనకాలజిస్ట్, బాగా ఆర్థోపెడిషియన్స్. వాళ్ళు కిందికి దిగే టైంలో నాట్ ఈవెన్ 2 minutes ఇంకోసారి కొలాప్స్ అయినాడు. అండ్ ఫ్రమ్ దేర్ కేర్ ముషీరాబాద్ మా ఇంటి నుంచి హార్డ్లీ 5 minutes దూరం. ఆ 5 minutes గ్యాప్లోనే వీ లాస్ట్ హిమ్. సడన్ కార్డియోమయోపతి అని మమ్మీకి ఉండింది. యాక్చువల్లీ మా అమ్మకి ఆ కండిషన్ ఉంది ఇప్పటికీ, కానీ అది ఆ ఏజ్ లో ఉంటది, ఇట్స్ హెరిడిటరీ అని మాకెవరు చెప్పలేదు. వీ డిడ్ంట్ డయాగ్నైజ్ ఇట్. సో ఆ 6 minutes గ్యాప్ లో 21 years ఏజ్, అండ్ హీ వాస్ డూయింగ్ హిస్ MBBS సెకండ్ ఇయర్. అప్పుడు ఇంకా గుండె పిండేసినట్టు అయిపోయి ఉంటుంది. అంటే నాకైతే మొత్తం అప్సైడ్ డౌన్. ఇంకే ఏమి, ఐ వాజ్ 6 months ప్రెగ్నెంట్ దెన్. నాన్న ముందే అయింది ఇదంతా. బట్ స్టిల్ హీ స్టూడ్ స్టిల్. ఆయన అట్లా లేకపోయి ఉంటే మేబీ కుటుంబం అంతా ఆ రోజు ఇంకా చిందరవందర అయిపోయేదేమో. కానీ ఎంత గట్టిగా ఉండే అంటే అసలు వాడి కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక 2 days ఏం మాట్లాడలేదు. 3rd day మటుకు పిలుచుకొని ఇంకా వాడి బాధ్యత ఇక్కడ వరకే ఉంది, అయిపోయింది, పెద్దలలో కలిసిపోయినాక మనం దాని గురించి ఆలోచించొద్దు, మనకి ఇంకా ఏదో మిగిలింది కాబట్టి నువ్వు నేను ఇక్కడ ఉన్నాము, అది ముందుకు తీసుకొని వెళ్దాం, కానీ ఇంకా దీని గురించి మాట్లాడడం వద్దు అన్నాడు. 1 సంవత్సరం పాటు వాడి పేరు తీయలేదు, ఇంట్లో ఎవరని తీయలేదు, అంటే ధైర్యం సరిపోలేదు. మా అమ్మకి వాడి 10th day రోజు పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. వచ్చి షీ లాస్ట్ హర్ స్పీచ్, మాట పోయింది. అది అసలు టఫెస్ట్ టైం ఇంకా ఏ ఫ్యామిలీకైనా, లూజింగ్ సంబడి. అంటే 22 years ఏజ్లో మనిషి అట్లా 5 minutesలో కొలాప్స్ అవుతాడు అన్నది నేను తర్వాత విన్నా. ఇట్లా చాలామందికి స్కూల్ గేట్ బయట అది ఇది అని. కానీ నా ఫస్ట్ ఎపిసోడ్ తమ్ముడితోనే, మిట్టుతోనే అవ్వడం.
అది ఇంకా అక్కడి నుంచి నా పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ కూడా మారింది. మారింది, అవును. ఇంకేముందిలే ఇంతే కదా లైఫ్ అంటే, నిమిషంలో ప్రాణం పోతే దేనికోసం ఇంత అన్న ఫీలింగ్కి వచ్చేసిన. అంటే నాకు ఎట్లయిపోయిందంటే ఆఫ్టర్ మా అమ్మ పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పలేదు ఎవ్వరు పెరాలిటిక్ స్ట్రోక్ అని. ఆమెను కిమ్స్కి తీసుకుపోయి మా ఆయన ఫోన్ చేసి ఇట్లా స్పీచ్ మీద దెబ్బ పడ్డదంటే మనిషి అవుతుంది కదా అని అడిగిన. అంటే ఆ స్టేజ్ దాకా వచ్చేసిన నేను, ప్రాణం ఉంటే జాలే ఎట్లున్నా సరే అన్నది. అట్లా అయిపోయింది ఇంకా. ఎంత కష్టం వచ్చింది తల్లి. పండగ పూట మిమ్మల్ని ఇది అడుగుతున్నందుకు. కానీ మన భారతీయ ఆధ్యాత్మికత అనుకుందాం, ఇక్కడ మన అంటే ధార్మికంగా వచ్చిన మూలాల వల్ల దాన్నే అటాచ్మెంట్, అండర్స్టాండింగ్ ఉంటుంది. అదే నాన్న మాకు చెప్పడము, ఆయన్నే అంత ఆలోచిస్తున్నాడు కదా, చెట్టంత కొడుకుని కోల్పోయి ఆయన మాకు ధైర్యం చెప్తుంటే మేము కృంగిపోయి కూర్చుంటే ఎట్లా అని అనిపించింది. 10th డే తర్వాత నార్మల్ పొలిటికల్ యాక్టివిటీస్కి ఆయన వెళ్ళిపోవడము, 6 months తర్వాత ఆయనకి సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ రాలేదు, అయినా అసలు ఎక్కడ కృంగలేదు. అది అయిపోగానే 11th డే అయిపోగానే భగవద్గీత ఓపెన్ చేసి కూర్చున్నాడు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒక కొడుకుని కోల్పోయి భార్యకి మాట పోయి నేను కడుపుతో ఉన్నా, అసలు కుటుంబం అంతా ఏమైపోతుందో కూడా అర్థం కాలేదు. అట్లా నడుస్తుంది అంతే, రోజు ఉంటున్నాము కానీ ఏమైతుందో కూడా తెలియట్లే. అట్లాంటి టైం నుంచి ఎందరో రోజు రావడము, నాన్నని కలవడము, అందరినీ కలుస్తున్నాడు, ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఏడ్చుంటాడేమో కానీ కంప్లీట్గా మనిషిగా బ్రేక్ అయిపోవడము, ఇంకా మా జీవితం అయిపోయింది అనుకోవడం ఎక్కడ లేదు. అది నాకు ఇంకా అప్పుడు అనిపించింది, అంటే ఆయనే అంత గట్టిగా ఉన్నప్పుడు మనం కూడా ఆయనకు సహకరించాలి కదా అని అనిపించింది. ఎంత మీరు మనసు విప్పి చెప్పారు విజయలక్ష్మి. నిజంగా అంటే ఎంత స్ఫూర్తిని పొందుంటారు టు సీ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ లైక్ దట్. ఆయన కనిపించడానికి అంత సాఫ్ట్ స్పోకెన్ గా, ఆయన ఎంత గట్టిగా ఉండడము. మా అమ్మ గేవ్ అప్, ఆమె మాట్లాడడం కూడా ఇష్టపడలే. డాక్టర్ చెప్పిండు మాట పోవడం కాదమ్మా, ఆమె మాట్లాడడం ఇష్టపడట్లేదు అని. ఇప్పుడు అసలు షీ టాక్స్ ఇప్పుడు, కానీ మామూలుగా మనలాగా రాదు, కొంచెం తడబడుతూ మాట్లాడితే. బట్ షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఎంత గట్టిదంటే మా ఇంట్లో కోడళ్ళు కూడా, మా నాన్న సైడ్ అయినా అమ్మ సైడ్ అయినా అందరి బాధ్యత నాన్న మీదే. డెఫినెట్గా ఇంట్లో ఒకరు ఉన్నప్పుడు వారందరినీ చూసుకోవడము, అది మా నాన్న మెంటాలిటీ కూడా అదే. అక్కడ ఒక 6 కుటుంబాలు, ఇక్కడ 5, 11 కుటుంబాలు ఆయన కిందే ఉంటాయి అన్నట్టు. సో వచ్చిన ప్రతి కోడలు ఇంకా మా ఇంటి కోడల్లాగే, దత్తాత్రేయ గారు కోడల్లాగే. సో అందరూ ఇంటర్ అయ్యి రావడమే. మా అమ్మ అండ్ నాన్న బోత్ ఆఫ్ దెమ్ మేడ్ ష్యూర్ అందరు డిగ్రీ, అండ్ ఎవ్రీబడి ఈజ్ అ డిగ్రీ హోల్డర్ అండ్ గ్రాడ్యుయేట్ నౌ. ఇంట్లో ప్రతి కోడలు, అండ్ నోబడి సిట్స్ ఎట్ హోమ్, ఎవ్రీబడి ఈజ్ అ వర్కింగ్ ఉమెన్. అది ఆ స్ట్రెంగ్త్ మా అమ్మ నుంచే వచ్చింది డెఫినెట్గా. ఆమె ఈ రోజు కూడా నాకు చెప్తుంది, వద్దమ్మా నువ్వు పిల్లల్ని చూసుకో, కుటుంబాన్ని చూసుకో, కానీ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు బయట పనిచేయాలి ఆడపిల్లలు, ఒక నలుగురికి ఉపయోగపడాలి నువ్వు. సో అంత గట్టి ఉన్నగా ఆమె ఒకటేసారి మాట్లాడడము అన్నది వద్దు అనుకోవడము. నాన్న ఆమెకు కూడా పేపర్ చదివిపిస్తూ పాప, తల్లి ఇట్లా ఒక్కొక్క పదం చిన్నపిల్లలకు మనం నేర్పించినట్టు నేర్పించేటోడు. అసలు అంత స్ట్రెంగ్త్ ఆయన చాలా. అసలు గవర్నర్గా ఆయనకి పదవి రాగానే కూడా ఎక్కడ సంతోషపడలే. అంటే ఇంత వస్తుంది కానీ వాడు లేడు కదా అని. ఐ కుడెంట్ ఫేస్ హిమ్. పొద్దున 9:30, 10కి నేను న్యూస్ ఛానల్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా వచ్చింది అన్నాక 3:30, 4 వరకు మా ఆయన చెప్తున్నాడు పదమ్మ పోదాము అంటే, నాకు అసలు ఎట్లా ఫేస్ చేయాలి, ఇదే కదా గుర్తొస్తుంది అని ఇదే చూస్తూ ఉన్నాం. కానీ వి కుడెంట్ ఫేస్ హిమ్ ఆల్సో. కానీ నాన్న మటుకు అసలు ఎంత స్ట్రాంగ్గా అంటే, అసలు ఆ ఫౌండేషన్ మీద పెట్టి ఇప్పటికి కూడా ద వే ద ఫౌండేషన్ ఫంక్షన్స్ ఏ నార్మల్ ట్రస్ట్ లాగో కాదు. అంటే ఆడంబరాలు వద్దు బిడ్డ, ఇట్లా చెయ్యొద్దు, వాడిని మనం కోల్పోయినాము, వాడంటూ ఒక మనిషి ఉంటే విజయలక్ష్మిది ఎంత భాగమో వైష్ణవ్ది అంతే భాగం ఇంట్లో. వాడి భాగం మనం ప్రజలకు పెడదాము అని నాకు అదే అనిపిస్తుంది. నేను వెళ్ళిన ప్రతి దగ్గర చెప్తా, మా తమ్ముడు నవ్వు మిస్ అవుతా, నేను మీకు సహాయం చేస్తే ఆ నవ్వు వస్తుంది కదా, వాడి నవ్వు మీలో చూసుకుంటాము అని చెప్తాం. సో అక్కడ అంతే జెన్యూన్గా బండారు వైష్ణవ్ ఫౌండేషన్ ఎక్కడ ఎంతమంది వచ్చి ఈ లెవెల్ ప్రోగ్రామ్ చేద్దాం, ఆ లెవెల్ ప్రోగ్రామ్ చేద్దాం అంటే, నాన్న వద్దు, దాన్ని పొల్యూట్ చేయొద్దు దయచేసి, మేము ఒక సెంటిమెంట్ని నమ్ముకొని దాన్ని పెట్టుకున్నాము, అదే ఎజెండాగా పెట్టుకొని నడుపుతాం కానీ పొల్యూట్ చేయొద్దు అని. అసలు ఇంకోరు డబ్బు తీసుకొని కాదు, ఏది కాదు, జెన్యూన్గా మనం ఒక్కరికి సహాయం చేయగలిగినా సరే, కానీ వాడి పేరు మీద చేయాలని చూస్తాం. చాలా అంటే ఇంత పెద్ద బరువును మోస్తూ ఎక్కడ అసలు తొణకకుండా, ఎవరికి దొరకలేదు, ఎవరికి బయటపడకుండా ఆయన భరిస్తూ వచ్చారు బండారు దత్తాత్రేయ గారు. నిజంగా
హ్యాట్స్ ఆఫ్. అండ్ వారి సుపుత్రికగా మీరు నాన్నకి తగ్గ కూతురుగా మీరు వెళ్ళడం అన్నది చాలా థ్యాంక్ యూ. అంతే కదా, అది మనశ్శాంతి, ఆ అంతే. విధమైన ఒక తృప్తి సంతృప్తి ఉండడమే జీవితం. వాళ్ళ పిల్లలు పుట్టినా ఫస్ట్ ఫోన్ చేస్తారు, అమ్మ నా బిడ్డకు బిడ్డ పుట్టింది అని. ఎవరు చెప్తారు అట్లా? సొంత కుటుంబ సభ్యులు అనుకోకపోతే ఎవరు చెయ్యరు కదా. ఇంటి దాకా వచ్చి ఎందుకు అంటే బిడ్డకు పెళ్లి కుదిరింది, బిడ్డకు బిడ్డ పుట్టింది, కొడుకుకి సీట్ వచ్చింది, ఇట్లా కలిసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంతే కదా. naturally. మరి మండేన్ థింగ్స్ కి మీకు టైం ఉంటుందా? వంట నాకు చాలా ఇష్టం వంట చేయడం. రోజు చేయలేనేమో, అంటే నిజంగా మీరు అన్నట్టు ఇంటి నుంచి బయటికి రావాలి అంటే మీరే రెడీ అవ్వాలి, అంతే. కొన్ని అజెండా ఐటమ్స్ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళాలంటే అన్ని తెలుసుకోవాలి, మెంటల్ గా అసలు ప్రియాక్యుపైడ్ గా ఉంటారు కదా. ఫుల్ ఇంక ఇద్దరు ఆడపిల్లలు అయ్యేసరికి వాళ్ళకి ఏం వేయాలి, మనమే ఎంత వయసు వాళ్ళిద్దరికి? పెద్దది గ్రేడ్ 2 7 years, చిన్నది PP2. ఇంకా చాలా మీకు 15 ఏళ్ళు 20 ఏళ్ళ పని ఉంది అంతే. కానీ ఇంట్లో మటుకు మా వంట మనిషి వాళ్ళు పనిచేసే వాళ్ళంతా మై స్టాఫ్, ఇంకా పని వాళ్ళు అనడం ఇష్టం ఉండదు నాకు. కానీ వాళ్ళు దే ఓన్ మీ లైక్ ఎనీథింగ్. విద్యమ్మ బయటికి పోతుంది అనగానే ఇంకా మొత్తం వాళ్ళే ప్రిపేర్ చేయడము, పిల్లల్ని చూసుకోవడము. లేకపోతే అసలు ఇట్లా బయటికి వచ్చి చేయడం ఇస్ ఇంపాసిబుల్. వాళ్ళు పిల్లల దగ్గర ఉన్న కేర్ టేకర్, మా ఇంట్లో పనిచేస్తున్న పిల్లలు అందరూ దే టేక్ కేర్ ఆఫ్ మీ అండ్ మై కిడ్స్. ఎంత బాగా చూసుకుంటారంటే ఇంకా నాకు ఎక్కడ స్ట్రెస్ అన్నది ఏమి ఉండదు. బయటికి వెళ్ళి అందుకే ప్రశాంతంగా నలుగురితో మాట్లాడగలుగుతాం కదా. నాకు వాళ్ళే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అసలు. సో అయితే నవరాత్రి సందర్భంగా మహిళలకి, చూస్తున్న మన మహిళా ప్రేక్షకులకి సెల్ఫ్ కేర్, సెల్ఫ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, వీటికి సంబంధించి మీ టిప్స్ ఏంటి విజయలక్ష్మి గారు? అంటే మహిళలకి బై నేచర్ మనకు అది అలవాటు అయిపోయింది. అంటే పిల్లని కనగానే పాపను బాగా చూసుకోవాలి, తల్లి ఎట్లున్నా సరే, పాప పెరుగుతుంటే పాపకు పెళ్లి చేయాలి, తల్లి ఆరోగ్యం ఎట్లున్నా సరే అన్నది. అక్కడి నుంచి మనం బాగుంటేనే, మన స్ట్రెంగ్త్ బాగుంటేనే మనం చూసి మన బిడ్డ ఇన్స్పైర్ అవుతుంది అన్న ఆ మైండ్ సెట్ మారాలి. నేను నా పిల్లల్లో ప్రాక్టికల్గా అది చూసిన. అంటే నేను ISBలో MBA చేసినాను ఆఫ్టర్ మై సెకండ్ డాటర్. అది వెన్ షీ టర్న్డ్ 4 ఇంకా నేను కొంచెం ఫ్రీ అయిపోవడము, పొలిటికల్గా కూడా టైం ఉంది అనుకున్నప్పుడు నేను MBA ISBలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అప్పుడు దానికి బాగా చదవాలి, ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్. అది నా కూతురు నన్ను చూసి అది అలవాటు చేసుకుంది. ఓకే అమ్మ చదువుతుంది కదా, నేను చదవాలి, అమ్మ లేసి పొద్దున వాక్కి వెళ్తుంది కదా, నేను యోగా చేయాలి. సో అంటే అన్ని షీ ట్రైస్ టు ఇమిటేట్ పర్ఫెక్ట్గా. నేను ఇప్పుడు ఏమైనా స్పీచ్ ప్రిపేర్ అయితే అది కూడా స్పీచ్ ఇవ్వాలని చూస్తుంది, నేను నమస్తే పెడితే అది నమస్తే పెట్టాలని చూస్తుంది. ఆ పిల్లలు మనం చూసే నేర్చుకుంటారు కదా. మనం ఆ సెల్ఫ్ కేర్ మన మీద తీసుకోకపోతే అది వాళ్ళకి ఇంకా ఫార్ గ్రాంటెడ్ జనరేషన్స్కి అట్లా పోయింది. అంటే మా అమ్మ లిటరలీ మమ్మల్ని పొద్దున్న 4:30కి లేచి స్కూల్కి పంపించేది. అప్పుడు వంట వాళ్ళు లేరు, ఆమె వంట చేసేది, ఇంట్లో పూజ చేసి పంపించేది. సో ఇదే వే ఆఫ్ లైఫ్ ఏమో అనుకున్నా నేను చాలా రోజులకి. నాన్న అక్కడి నుంచి లేదమ్మా, నీకు కూడా అంటూ లైఫ్ ఉంటుంది, నువ్వు పర్సనల్గా నీ హెల్త్ బాగుంచుకోవాలి, మారల్ వాల్యూస్ ఉండాలి, రోజో భగవద్గీత శ్లోకం చదువు, నువ్వు నలుగురితో మాట్లాడినప్పుడు బాగుంటుంది అన్నప్పుడు నాన్న అంటున్నారు కదా అని ఆ చేంజ్ నేను తీసుకున్నా. నౌ ఐ కెన్ సీ దట్ నా బిడ్డల షీ డస్ దట్. దాని డెవలప్మెంట్ అది చూసుకోవడము, పక్కన వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి అని చూసుకోవడము. సో ఈ తీరు మహిళలకు కూడా అది మారాల్సిన అవసరం ఉంది. అంటే మనని మనం మార్చుకుంటే మనని చూస్తూ మన పిల్లలు మారుతారు. అట్లా బై స్టేజ్ సమాజం మారుతుంది. సో ఆ స్ట్రెంగ్త్ మన నుంచి రావాలి అని నేను బలంగా నమ్ముతా. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మన హిందూ మైథాలజీ స్టోరీస్ మనం రోజు రోజు ఒక భగవద్గీత శ్లోక, భగవద్గీత ఫర్ ఆల్ అని ఒక యాప్ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టైమ్ ప్లీజ్ గో త్రూ. కృష్ణుడు డైరెక్ట్గా మనకే హౌ టు ఇంప్లిమెంట్ దట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ చెప్తారు. సో అది ఒక్కొక్కసారి మనకు జరుగుతున్న సందర్భాలకి దేవుడే ఆన్సర్ ఇస్తుండేమో అన్నట్టు ఉంటుంది. అట్లాంటివి డే టు డే లైఫ్లో మనం అమర్చుకోవడము. అండ్ ముఖ్యంగా నేను ఎదుగుతున్నా అంటే నా చుట్టూన్న మహిళల్ని ఎదగాలి అనిపించడం, వాళ్ళని కూడా ఒక మెట్టు ముందుకు తీసుకెళ్ళడము. ఏదో కొంత ఇప్పుడు నేనున్నా, నా వరకు నా పరిధి నా ఇంట్లో ఉన్న పిల్లలే ఉండొచ్చు, నాకు వంట చేసే పిల్లే అవ్వచ్చు, ఊడ్చే పిల్లే అవ్వచ్చు, నా కేర్ టేకరే అవ్వచ్చు. కానీ నా లైఫ్ బెటర్ అవుతున్నప్పుడు వాళ్ళ లైఫ్ కూడా బెటర్ అవ్వాలి అన్న ఆలోచన మనకు స్టార్ట్ అవుతే, మనది మనం హెల్ప్ చేసుకుంటూ వెళ్తే వీ విల్ రూల్. మన నుంచే మొదలు, మన ఇల్లు, అలాగే మన కుటుంబం, మన సమాజం, మన దేశం, మన నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకొని అట్లా అవుతే డెఫినెట్లీ వీ విల్ రూల్.
సో బిఫోర్ వి వైండ్ అప్, మీరు ఒక మంచి బతుకమ్మ పాట కానీ అవునా? మా కోసం. నా నోరు పాడే అంత బాగుండదు, కానీ ఆ మాటలు వింటే కూడా పండగ కళ వచ్చేస్తుంది. మీతో పాటు మేము కూడా గొంతు కలుపుతాం. ఈసారి అలై బలైకి రావాలి ఫస్ట్ మీరు అందరూ. తప్పకుండా. అగైన్ కమ్ పర్సనలీ ఇన్వైట్. నాకు 2-3 నాకు మొత్తం వస్తుంది, కానీ మేబీ గొంతు బాగాలేక నేను అంత పాడను, కొద్దిగా పాడతా. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. చాలండి. అవును, ఇది చాలా పాపులర్, చాలా ఫేమస్. అసలు మొత్తం ఇప్పుడు వీధులన్నీ కూడా మనకి 9 రోజుల పాటు చూస్తే ఎంత బాగా అక్కడ కూడా తెలుస్తుంది మన యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్త్ అని. అసలు ఒకటే స్వరంలో ఒకటే లాగా అందరు మహిళలు ఆడుతుంటే ఎంత చూడ్డానికి ఎంత బాగుంటదో అట్లా కదా. ఆ ఒక్క ప్రతి పండగ మనకు గుర్తు చేస్తుంది చూడండి. అంటే వెన్ వీఆర్ ఆల్ టుగెదర్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు సీ. అంతే కదా, ఆ స్వరం లేకుండా ఒకరు ఇట్లా కొట్టి ఒకరు అట్లా కొడితే చూడాలనిపించదు కదా. సో మన స్ట్రెంగ్త్ కూడా ఆ యూనిటీలోనే ఉంది. సో ప్రతి పండగ మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. సో అట్లా ఐఎమ్ షూర్ పీపుల్ లైక్ యూ విల్ ఆల్వేస్ ఎంపవర్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. Thank you very much for taking the time to come. Chala inspiring to see a young leader like you and conducting yourself with such grace, dignity, poise, and taking your mission, your dream forward. Wishing you all the very best. I would want to ask you, what keeps you moving? Asal first nunchi ippadaka ade consistency, ade energy. We believe that God has a special work for us to do. మనం ఒక పని చేయాలని భగవంతుని నిర్ణయాన్ని నమ్ముతాను కదా. అదే మన బాధ్యత. క్వశ్చన్స్ ఉండవు. అంతే చేసుకుంటూ పోవడం, బాధ్యతలు నెరవేర్చుకోవడం, పరుల యందు మంచిగా ఉండడం, ప్రేమగా ఉండడం. అది ఉంటే ఇట్స్ పీస్ ఎట్ లైఫ్. అంతే, ఇట్ ఇస్ పీస్ ఎట్ లైఫ్. మన అంబిషన్ కూడా మనం అసలు డిసైడ్ చేయక్కర్లేదు. ద యూనివర్స్ విల్ టేక్ యూ ఫార్వర్డ్ అంటారు కదా. మా నాన్న ఫస్ట్ పాలిటిక్స్ లకి రాగానే నాకు ఇదే చెప్పిండు, ఎప్పుడైనా డోంట్ మేక్ ఎనిమీస్ అమ్మా. ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ మేక్ ఫ్రెండ్స్, పర్లేదు, నలుగురిని కలుపుకుపోలేదు, ఈయనతో నాకు పడదు అనిపిస్తే సైలెంట్గా ఉండు. అంతేగాని వీడు నా శత్రువు, వీడిని ఎట్లా దించాలి అన్న ఆలోచన కనుక నీకు స్టార్ట్ అయితే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్. ఇంకా దేర్ ఇస్ నథింగ్. ఇట్స్ నో, అది మనశ్శాంతి ఉండదు, నువ్వు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోలేవు, తిన్నది అరగదు. ఎప్పుడు పక్కన వాళ్ళ చెడు కోరుకోకు. మంచి కోరలేకపోయినా సరే, వాడు నీకు చెడు చేస్తున్నా సరే సైలెంట్గా ఉండు, ప్రపంచం నడిపిస్తుంది అన్నాడు. ప్రపంచం అలా నడిపించి మిమ్మల్ని ఇంకా తీసుకెళ్ళి, నాన్నగారు కూడా చాలా గర్వపడే, అమ్మగారు నాన్నగారు వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ అవ్వాలి. అంటే కొడుకుని కోల్పోయినందుకు మేబీ బిడ్డలో ఆ స్ట్రెంగ్త్ చూసుకొని వాళ్ళు సంతోషపడితే చాలు. ఇంకా తప్పకుండా. అండ్ కొడుకు కూడా ఎక్కడికో వెళ్ళలేదని వాళ్ళ మనసుకు తెలుసు. అక్కడ ఎక్కడి నుంచి దేవుడి దగ్గరికి భగవంతుడు తొందరగా తీసుకెళ్లిపోయారు అని అనుకోవడం. నన్ను వాడే నడిపిస్తాడు అనుకుంటా నేను ప్రతిరోజు. లేకపోతే ఇంత ఎనర్జీతో బయటకు వచ్చి చేయడము అన్నది, ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్. వాడి ముందు వాడి తర్వాత. సో వాడే నడిపిస్తాడేమో అని అనిపిస్తుంది. తప్పకుండా మనం కలుస్తూ ఉందాం. మీ పురోగతిని మేము కూడా ఫాలో అవుతూ ఫ్రమ్ బీయింగ్ ఫ్రమ్ ద మీడియా తప్పకుండా ఎప్పటికప్పుడు మేము మీతో మాట్లాడుతూ ఉంటాం. విజయలక్ష్మి గారు, భగవంతుడి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మెండుగా మీకు ఉంటాయని ఆశిస్తూ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.